హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో హ్యాపీ బిస్కెట్స్తో ఇంట్లోనే స్పాంజీ కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి బిస్కెట్స్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఆ బిస్కెట్స్ మొత్తాన్ని చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బిస్కెట్స్ మొత్తాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ బిస్కెట్స్ ముక్కలు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్న మొత్తాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బిస్కెట్ ముక్కలు మొత్తాన్ని చక్కగా మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. మెత్తగా చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం పాలలోకి 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేయాలి. ఇక్కడ షుగర్ అనేది ఆప్షనల్ అండి. మీకు బిస్కెట్స్లో ఉన్న స్వీట్ సరిపోతుంది అనుకుంటే షుగర్ అవసరం లేదు. ఇవి పచ్చిపాలేనండి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ బిస్కెట్ పౌడర్లో కొంచెంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేదంటే ఇలా మజ్జిగ చిలికే దాంతో కానీ మొత్తాన్ని ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత ఈనో ప్యాకెట్ తీసుకొని, ఇది కూడా ఈనో ప్యాకెటేనండి, ఆరెంజ్ ఫ్లేవరు. ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసుకోండి. ఈనో పౌడరు హాఫ్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొకసారి ఒకే డైరెక్షన్లో మొత్తాన్ని కలుపుతూ ఉండండి. కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చే వరకు ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. మన ఇంట్లో టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసులు తీసుకొని కుకింగ్ ఆయిల్ ఒక్కొక్క డ్రాప్ వేసుకోండి ఈ గ్లాసుల్లో. వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తం గ్లాస్ అంతా అప్లై చేయండి చేత్తో. ఇలా అప్లై చేసిన తర్వాత మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకొని గ్లాసులో కొంచెం వేసుకొని గ్లాస్ మొత్తాన్ని ఇలా డస్టింగ్ చేసుకోండి. డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కలిపి పెట్టిన బ్యాటర్ని గ్లాసుల్లోకి హాఫ్ మాత్రమే వేసుకోండి. ఎందుకంటే అది పొంగి పైదాకా వస్తుంది కదా, సో హాఫ్ మాత్రమే వేసుకోండి. ఇలా గ్లాసుల్లో మొత్తం వేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి గ్లాసుల్లో ఉన్న బ్యాటర్ మొత్తాన్ని ట్యాప్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో స్టాండ్ కానీ లేదంటే ఇలా ఒక ప్లేట్ కానీ పెట్టేసుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గ్లాసులు మొత్తాన్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్లేట్ మీద పెట్టేసుకోండి. ఇలా అన్ని గ్లాసులు పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 to 30 minutes బేక్ చేయండి. 30 minutes తర్వాత ప్లేట్ తీసి చూడండి. ఇలా కప్ కేక్స్ మొత్తం చక్కగా పొంగుతూ భలే వస్తాయి. రెడీ అయినాయో లేదో తెలుసుకోవడానికి ఇలా చాకు కానీ లేదంటే టూత్ పిక్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూడండి. చాకుకి ఏమీ అంటుకోకుండా వస్తే కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో ఎడ్జెస్ కట్ చేసి గ్లాస్ ఉల్టా చేసి ఒకసారి ట్యాప్ చేసేయండి. కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, స్పాంజీగా భలే వచ్చాయి కప్ కేక్స్. 3 బిస్కెట్ ప్యాకెట్స్కి 5 కప్ కేక్స్ అయితే ఖచ్చితంగా అవుతాయండి. మధ్యలో మా పాప కొన్ని బిస్కెట్స్ తినేసింది, సో నాకు 4 కప్ కేక్స్ అయినవి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.